హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా ఇంట్లో ఆడవారు ఏమీ ఆలోచించకుండా ఇంట్లో ఉండే కొంచెం కూరలతోనూ మసాలా సామాన్లతోనూ టక్కని ఒక వంట చేస్తారనమాట. అలా చేసిన వంట ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగాను. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ పదే పదే వేసుకొని కూడా తింటారు. అదే వంటని మళ్ళీ చేయాలనుకున్నప్పుడు మనకి గుర్తురాదు, ఏం చేసాము ఆ రోజు, ఏమిటి వేసాము అనేసని. అలాగా చేసినదే ఈ వంట. మరి ఇది ఎంత తిన్నా సరే ఇంకా ఇంకా తినాలనిపించే ఈ ప్రాన్స్ పెప్పర్ మసాలా ఎలా చేయాలో మరి చూద్దామా? ముందుగా స్టవ్లో మూకుడు పెట్టుకొని అది కొంచెం వేడెక్కుతూనే 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 టీ స్పూన్లు జీలకర్ర, 1.5 ఇంచి పట్ట, 8 లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల పెప్పర్ మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోండి. మసాలా మాడకూడదు, సరేనా? ఇంకా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని మొత్తం దోరగా వేయించుకొని పక్కన చల్లారి పెట్టుకోండి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇలాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు మూకుడులోకి ఒక 12 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ పెప్పర్ మసాలాకి నూనె ఎక్కువ పడుతుంది, కానీ రుచి మటుకు అబ్బో చెప్పలేము. నూనె కాగుతూనే అందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలాగా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి 3 చిన్న టొమాటోలు లేకపోతే 2 మీడియం సైజ్ టొమాటోలు సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలాగా ఉల్లిపాయలు టొమాటోలు మగ్గిన తర్వాత అందులోకి ఒక 6 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఎప్పుడు కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మరి తుంచి వేసుకోండి, సరేనా? కరివేపాకు తుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి 1.5 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకొని ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ 850 గ్రాములు రొయ్యలు తీసుకున్నాను. అది క్లీన్ చేసినవి 850 గ్రాములు అనమాట. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. ప్రాన్స్ ఎప్పుడు తొందరగా ఉడికిపోతుంది. అంతేకాకుండా ఇందులో నీళ్లు కలుపుకోవక్కర్లేదు, రొయ్యల్లోనే నీళ్లు వదులుతుందన్నమాట. బాగా 5 నుంచి 7 నిమిషాల వరకు నీళ్లు ఎగిరిపోయే వరకు బాగా కలుపుకోండి. ప్రాన్స్ని మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు, రబ్బర్లాగా అయిపోతుంది. చూసారా? ఈ నీళ్లు కొంచెం చిక్కపడుతూనే అందులోకి మనము పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫ్లేమ్ ఎప్పుడు లోలో పెట్టుకోండి, సరేనా? ఇలాగా మసాలా మిక్స్ అవుతూనే అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. మీ కూర ఇలా నీరంతా ఎగిరిపోయి చిక్కపడాలన్నమాట. ఇప్పుడు అందులోకి నేను ఎప్పుడు నాకు కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టం అనమాట. 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకున్నాను. మీకు కొబ్బరి నూనె నచ్చకపోతే మామూలు నూనె వేసుకోండి, లేకపోతే మనము నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక చేతి నిండా తీసుకొని ఇందులో గార్నిష్ చేసుకున్నారంటే మీ ప్రాన్స్ మసాలా రెడీ. ఇలా మిగిలిపోయిన మసాలా పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు, కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. చూసారా? ఇలాగా చక్కగా నీరంతా ఎగిరిపోయి మీ ప్రాన్స్ మసాలా ఎంత బాగుంటుందో. ఎప్పుడు కానీ వంట అయిపోయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూనో 2 టేబుల్ స్పూన్ల నూనె లేకపోతే నెయ్యో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్రాన్స్ మసాలా వేడి వేడి అన్నంలోకో, గీ రైస్కి కానీ, చపాతీలకు కానీ, పరోటాకి కానీ చాలా బాగుంటుంది. మరి ఇది చేసుకొని ఎలా వచ్చిందో మీరు కమెంట్స్ బాక్స్లో మీ కమెంట్స్ని పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.